అనుకుంటున్నావా? ఈ పరిస్థితుల్లో నాకు నిజమైన సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఎవరింటికి వెళ్ళినా దొరకలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా దొరకదు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా సమాధానం దొరుకుతుందండి. నీకు కొన్ని కోట్ల రూపాయలు ఆస్తున్నా సరే ఈ సమాధానం అనేది ఈ లోకంలో ఎవ్వరు ఇచ్చేది కాదు. అది దేవుడు ఇచ్చేటువంటి ఒక ఆత్మీయ వరం. కనుక ఈ ప్రశ్నలన్నిటికీ కూడా అపోస్తులైనటువంటి పౌలు గారు జైల్లో ఉన్నప్పటికీ ఎక్కడున్నారంటే ఆయన అపోస్తులైన పౌలు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నప్పటికీ ఒక అద్భుతమైన సమాధానాన్ని మనందరికీ ఈ రాత్రికాల సమయంలో ఆయన ఇస్తూ ఉన్నారు. అదేంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. పౌలు గారు ఎక్కడున్నారు తెలుసా? రోమా జైలులో ఉన్నప్పుడు రాసినటువంటి లేఖ ఇది. మరి జైల్లో ఉన్న వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుందండి, స్వేచ్ఛ ఉంటుందా? స్వేచ్ఛ ఉంటుందా? ఉండదు. నెమ్మది ఉంటుందా? ఉండదు. భయంతోనే ఉంటారు కదా, ఆయన కూడా భయంతోనే ఉంటారు, స్వేచ్ఛ లేదు. ఆయన సంఘానికి సమాధానంతో ఉండమని, ఆయనకి సమాధానం కలిగి ఉన్నటువంటి పరిస్థితులు లేకపోయినప్పటికీ సమాధానం గల మనస్సును ఆయన దృఢపరచుకొని తన సంఘ విశ్వాసులకు సమాధానంతో ఉండమని జైల్లో ఉండి ఆయన లేఖ రాస్తూ ఉన్నారు. ఒక భవిష్యత్తు అనేది ఆయనకు ఏ విధంగా ఉంటుందో తెలియదు. పౌలు గారికి రేచీకటి ఉందని మనందరికీ తెలుసు కదా. ఆయనకు చాలా శరీర బలహీనతలు, బాధలు ఎన్నో ఉన్నాయి. అయినప్పటికీ అతను ఏం చేశారంటే చింతపడకుడి అనే విశ్వాసులకు ధైర్యంతో చెప్తూ ఉన్నారు. ఇది మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేస్తుంది. సమాధానం అనేది పరిస్థితులపై ఆధారపడేది కాదు, కానీ ఒక్క దేవునిపై మాత్రమే ఆధారపడేది. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో యోహాను గారు ఏమంటున్నారంటే, ఒకసారి దీన్ని యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చూపుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకుంది, లోకమును నేను జయించి ఉన్నాను. ఏంటంటే నా యందు మీకు సమాధానం కలుగుతుంది. ఎవరైతే కలుగుతుందంటే సమాధానం దేవుని యందు కలుగుతుంది. చక్కగా చెప్తున్నారు. ఇంతకంటే చెప్పాల్సినటువంటి సత్యం ఉంటుందా తెలుసుకోవాల్సింది. సమాధానం ఎవరి ద్వారా దొరుకుతుందంట? నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో ఎవరితో చెప్తున్నారు? శిష్యులతో చెప్తున్నారు. లోకంలో మీకు శ్రమ కలిగిన, అయినను ధైర్యం తెచ్చుకున్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మనం ధైర్యం తెచ్చుకొని దేవుని వైపు